శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయడము మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 12 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 13వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. 5 తాటి చెట్ల ఎత్తున ఉన్న ఒక నల్లరాతి గుండు పైనుండి నెట్టినట్లు తరుముకొని వచ్చుచు మహాజలధార ఒకటి ఆ శిఖరము నుండి గగనము పైకి ఉరికి కొన్ని బారల దూరమున క్రిందకు పడుచున్నది. అగాధమగు లోయలోనికి నిరంతరము పడుచున్న ఆ ధారాపాతము లోయ లోతులలో అహోరాత్రములు హోరుమని శబ్దము చేయుచు నాచు నిండిన నల్లరాతి పలకలపై అర్ధక్రోశము నిడివిగా పడి చింది చిన్న చిన్న పాయలై బండలలో నుండి వేరువేరుగా ఉప్పతిల్లుచున్నది. పడిన నీటి నుండి పైకి లేచిన శీకరములు స్ఫటికమయమైన యవనికగా కదలుచున్నది. దానిపై అపరాహ్లాతపమను వెలుగుల రంగస్థలమున ఇంద్రధనస్సును అప్సరస వన్యచిన్నెల లాస్యము చేయుచున్నది. దానికి కొంచెము దూరమున ఒక నల్లబండపై గిరిశర్మ కూర్చుండెను. పాదములు చీలమండల వరకు పిల్లయేటి నీటిలో మునిగి ఉండెను. ప్రతీచి ఋతయు వానికి ఇరుపార్శ్వములా ఆసీనులై ఉన్నారు. అప్పుడు గిరిశర్మ అంటున్నాడు, ఋత, నీ సందేహమే నన్నును చాలా కాలము వరకు బాధించినది. కామశక్తియే యోగశక్తి అనియు సంభోగమే ఆనందము ఏలకారాదనియు అభిప్రాయపడితిని. కానీ మధువ్రతుల ఉపదేశమున నాకు ఆ సందేహము తీరినది. కానీ ఈ భేదమును పాటించు అంశములు మన ఆశ్రమమున నిషిద్ధములు కనుక నేనా అంశములను గూర్చి ముచ్చటించక నా విశ్వాసములను మార్చుకొనుటకే యత్నించుచున్నాను అనగా ఋత అంటున్నది. వివిధ సిద్ధాంతములను పరిశీలించుట వలన దోషముండదు కనుక వివరించి చెప్పుము. వ్యక్తి స్వాతంత్ర్యము కోరిన మన ఆశ్రమవాసులు భయపడరాదు. అప్పుడు గిరిశర్మ అంటున్నాడు, చెప్పుట వలన నాపై ఈ ఆశ్రమవాసులకు అపోహలు కలుగవచ్చును అనగా ఋత అంటున్నది. మేము ఇంకొకరికి చెప్పిన కదా అపోహ కలుగుట. చార్వాకుల అంతేవాసులకు రహస్య గోపనము వెన్నతో పెట్టిన విద్య అనగా గిరిశర్మ అంటున్నాడు. మరి ప్రతీచి ఉన్నది కదా. అప్పుడు ఋత అంటున్నది, ఆమె ఒక వెర్రి బాగులది. ఆమె విషయమై బాధ్యత నాది. నిర్భీతిగా నీవు మాకు క్రొత్త విషయము చెప్పుచుండవచ్చును అనగా గిరిశర్మ అంటున్నాడు. ఎవరినో ఒకరిని నమ్మవలెను కదా. నిన్ను నమ్ముచున్నాను. కామము ఉద్వేగమును కలిగించును, యోగము చిత్తశాంతిని కలిగించును. ఉద్వేగమనగా శక్తి కాదు, అది కలతవారిన శక్తి. బురద నీటి వంటిది. నీటిలో బురద ఎంతగా కలిసిపోయినను నీరు వేరు మట్టి వేరు కదా. ఈ సిద్ధాంతము మేఘముల నుండి వర్షించు నీరే రుజువు పరచుచున్నది. మానవుడు చైతన్య స్వరూపుడు. వానికి కావలసిన చక్కని పనిముట్టే ఈ శరీరము. కనుక శరీరమే మానవుడు కాడు.
చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయాలు. మరలా మరలా చదువుకొని మరలా మరలా విని ధ్యానము చేసుకోవలసినటువంటి విషయాలండి. వెరీ 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 ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. అప్పుడు ప్రతీచి అంటున్నది, అయినచో శరీరము ఎచ్చట నుండి పుట్టినది? అప్పుడు గిరిశర్మ అంటున్నాడు, మానవుని నుండియే. అది ఎట్లు సాధ్యమనగా, నత్త పురుగులో నుండి వచ్చిన ద్రవమే రక్షణార్థము పురుగు చుట్టూను నత్తగుల్ల అగుటలేదా? అట్లే మన నుండి ఈ స్థూల శరీరము పుట్టినది. అది మనకు ఉపకరించుట స్వేచ్ఛ, దానిలో మనము బ్రతకగోరుట బంధము. దేహమును తెలివి తక్కువగా వినియోగించుకొను పనులు చేసినచో అది మనకు బంధమగును. ఆ పనులను కర్మలు అందురు. కనుక ఈ బంధమును కర్మబంధము అందురు. మన నుండి మనస్సు కూడా పుట్టును. నీటి నుండి పుట్టిన మంచుగడ్డ నీటిపై ఎట్లు తేలునో అట్లే చైతన్య స్వరూపమగు మన ప్రజ్ఞ చుట్టూను మనస్సు తేలుచుండును. మంచుగడ్డ బ్రద్దలు కొట్టిన బ్రద్దలగును, నీటికి ఆ గుణము లేదు. అట్లే మనకు లేని గుణము తాత్కాలికముగా మనస్సుకుండును. దానినే మాయా అందురు. దానితో కూడిన చైతన్యమును జీవుడందురు. అది కాక మిగిలిన చైతన్యమును స్వరూపము అందురు. దానినే ఆత్మ అని కూడా అందురు. అప్పుడు ప్రతీచి అంటున్నది, మన ఆచార్యులు చెప్పుచున్నప్పుడు ఆత్మ లేదనియు అది భ్రమ అనియు ఎంత సులభముగా గోచరించినదో అంతకన్నా సులభముగా ఇప్పుడు ఆత్మ ఉన్నది అని అనిపించుచున్నది అనగా గిరిశర్మ చెప్తున్నాడు. అనిపించుటయే కాదు, నీకు నీకే తెలియును. నీవును ఆత్మయే కదా. ఇది ఒక్కమారు విస్పష్టముగా తెలిసినప్పటి నుండి మనలోని మిగిలిన ఉపకరణముల విలువలన్నీ మారును. అప్పుడు రుత అంటున్నది, అయినచో కామము మహాదోషమందువా అనగా గిరిశర్మ అంటున్నాడు, లేదు, దానికొక పూజ్యస్థానం ఉన్నది. జీవరాశులను పుట్టించుట పవిత్రమైన ప్రకృతి ధర్మము. ప్రకృతి ఆ ధర్మ నిర్వహణకు మనలనే వినియోగించును. మన చేత ఈ ధర్మము నిర్వర్తింపచేయుటకు ప్రకృతి ఒక తెలివైన మార్గమును కనిపెట్టినది. స్త్రీ పురుష శరీరములను కల్పించి కామమును మనకిచ్చినది. ఈ కామముతో జీవులు తమ సంతోషమునకై ప్రవర్తించుచు జీవరాశులకు దేహములను కల్పించుచున్నారు. తమ పని కానిచో ఎవరు చేయుదురు? కనుక ప్రకృతి ఇది మన పని అనిపించుటకు ఏర్పరచినది కామము. కనుక అది పవిత్రము. అప్పుడు ప్రతీచి అంటున్నది, కామతుష్టికిని ఆనందమునకును భేదమున్నదా అనగా గిరిశర్మ చెప్తున్నాడు, ఉన్నది. చైతన్యము లేక ఆత్మ ఈ మనస్సు శరీరముల పరిణామములలో చిక్కుకొనరాదు. చిక్కుకొనుట బంధము, చిక్కుకొనకుండుట నిజమైన శాంతి. అది ఏ నిశ్చల స్థితి. మిగిలిన మార్పులన్నీ ఆ స్థితిలో ఉన్నవారికి చక్కని కార్యము వలె నాటకము వలె ఉండును. అట్లుండునప్పుడు ఉన్నట్టి అనుభూతియే ఆనందము. ఆనందమున చైతన్యము నిశ్చలముగా ఉండును. కామమున ఉద్వేగము జనించి మనస్సు క్షోభిల్లును. కానీ సంభోగమున మనస్సు పరవశమై నిద్ర వంటి స్థితిని పొందును. దీనినే లోకాయత గ్రంథములలో వారు ఆనందము అని చెప్పినారు. ఆనందమున కూడా మనస్సు లీనమై పారవస్యము కలుగును. కానీ
చైతన్యము మేల్కాంచి అనుభవించును. మద్యముననో సంభోగముననో చైతన్యము దూరమగును కనుక అది పతనావస్థ అని చెప్పబడినది. బ్రహ్మావర్తమున బోధింపబడు కామశాస్త్రము కామము సంతతి కొరకు ఉద్దేశింపబడిన పవిత్ర భావము. చార్వాకుల మతమున ఒక్క విప్రతిపత్తి కనిపించుచున్నది. కామమును ఉపాసింపవలెను, కానీ సంతతి నిరోధింపవచ్చును. బ్రహ్మావర్తమున సంతతి నిరోధమునకై కామమున కన్నా ఎక్కువ అనుభూతి వైపునకు మనస్సును అభ్యాసము చేసెదరు. అప్పుడు కామమునందు విముఖత లేని అప్రవృత్తి ఏర్పడును. దానినే బ్రహ్మచర్యము అందురు. అట్టి స్థితిలో స్త్రీ పురుషులు యథేచ్ఛముగా విహరించినను సంభోగము ఆవశ్యకము కాదు. సంభోగేచ్ఛ వారికి జనింపదు. కృష్ణుని సాన్నిధ్యమును అనుభవించుచున్న స్త్రీలందరూ ఇట్టి స్థితినే అనుభవించుచున్నారు. ద్వారకలోని పురుషులు కూడా వాని సాన్నిధ్యమున ఇదే స్థితిని అనుభవించుట వింత. అనగా రుత అడుగుతున్నది, శ్రీకృష్ణుని దాంపత్యమున సంభోగము లేదందువా? అనగా గిరిశర్మ చెప్తున్నాడు. సంతతి కావలసి వచ్చినప్పుడు కృష్ణుడు ఆ కక్షలోనికి మనస్సును దింపినాడట. సంభోగ సమయమున కూడా ప్రజ్ఞామయమైన ఆనంద స్థితియే కానీ ఉద్వేగ స్థితి ఆ దంపతులకు ఉండదు. అప్పుడు సంభోగముపై ప్రత్యేక శ్రద్ధ నశించును. సంతతి కొరకు మాత్రమే సంభోగము వర్తించును. పసుపు సున్నము కలిసినచో ఎర్ర రంగు వచ్చినట్లు మనలోని కదలికలన్నీ సంభవించుచుండునని ఆచార్యులు సెలవిచ్చినది సత్యము. అట్లు కలుపుటకు ఒక కర్త ఉండవలెను, వాడే జీవుడు. అప్పుడు ప్రతీచి అడుగుతున్నది, బ్రహ్మచారికి స్త్రీ సాంగత్యం ఉండరాదు అనుటలో నీ అభిప్రాయమేమి? గిరిశర్మ చెప్తున్నాడు, అది అభ్యాస కాలమున సత్యము. అభ్యాసము లేనిదే ఏ విద్య అందునూ కూడా నైపుణ్యము రాదు కదా. మనస్సు మన అధీనమగు వరకు ఈ అభ్యాసము ఆవశ్యకము. పిన్న వయస్సున సాధింపని దానిని ఎవ్వడును సత్తువ తగ్గుచున్న వయస్సున సాధింపలేడు. కనుక ఈ సాధన కాలమునే బ్రహ్మచర్యాశ్రమ దీక్ష అని వ్యవహరించెదరు. అనగా రుత అడుగుతున్నది, బ్రహ్మచారికి స్త్రీల దర్శన సల్లాపములు కూడా బ్రహ్మావర్తమును కూడా నిషిద్ధములట కదా. అనగా గిరిశర్మ చెప్తున్నాడు, అట్లు పలుకువారిని ద్వారకలో మిథ్యాచారులందురు. అనగా ఇంద్రియములను మనస్సును అణగద్రొక్కి క్షోభపడుచు గర్వించువారు. యోగమునందు హఠము మా ద్వారకావాసులు అంగీకరింపరు. అచ్చటి ఆశ్రమములలో స్త్రీలు శోభగా అలంకరించుకొని చనువుగా చుట్టములైన పురుషులతో విహరించుచుందురు. గురుకులములలో పురుష బ్రహ్మచారులకు తలాంటుట, తిలకము దిద్దుట, కేశాలంకరణము స్త్రీలే చేయుదురు. ఆరోగ్యవంతులకు ద్వారకలో గర్భోత్పత్తి సమయమున తప్ప ఇతర సమయములలో స్త్రీలను చూచినప్పుడు కామము కలుగదు. ఒకమారు ఆత్మ చైతన్యము స్పర్శ తగిలిన మనస్సు ఆత్మాధీనమగును. అటుపైని గురువు సాన్నిధ్యముచే ఆ మనస్సు ఇంద్రియములోనికి పతనము కాకయే యజమాని వలె ఇంద్రియములను పోషించుచుండును. అనగా ప్రతీచి అడుగుతున్నది, సాన్నిధ్యము అనగా సామీప్యమేనా? అప్పుడు గిరిశర్మ చెప్తున్నాడు, కాదు, ప్రభావము చూపుట అని అర్థము. ఇనుప ముక్కను స్పృశింపకున్నను
అయస్కాంతము దానిపై ప్రభావము చూపుచున్నది కదా, అట్లే గురువు తన గురుకులమున శిష్యులపై తన ప్రభావమును చూపును. అప్పుడు ప్రతీచి అడుగుతున్నది, కృష్ణుడు ఆ గురువులపైన అట్టి ప్రభావము చూపుటకు వీలున్నదా? అనగా గిరిశర్మ ఉన్నది అందురు అన్నాడు. మళ్ళీ ప్రతీచి అడుగుతున్నది, నాకు కన్నులు తిరుగుచున్నవి. 6 దినముల నుండి ఇదే సమయమునకు చిత్తశాంతి లేక ఒంటరిగా ఇచ్చటకు వచ్చి కూర్చుంటిని. ఇదే వేళకు కనులు తిరుగుచున్నవి. ఇంతలో కనులు మూతపడి మనసు నా వశము కాక ఎచ్చటకో పోవుచున్నది. ఒకే దృశ్యము అనుదినము కనులు మూసిన నాలో కనిపించుచున్నది. దూరదూరముగా ఆకాశమంటిన 2 కొండలు, వాని నడుమ గగనమున తోరణము పట్టినట్లు ఒక లోయ. లోయ అవ్వలి నుండి సన్నగా వేణుగానము వినిపించును. అది అంతకంతకు పెద్దదై ఒక అనిర్వచనీయమైన గానధారా స్రవంతి నన్ను ముంచెత్తుతున్నది. నా వడలు నాకు వశమగుటలేదు. నేనిక మాటాడలేను. ప్రతీచి కనులు మూసినది. ఋతయు గిరిశర్మయు కనులు మూసికొనిరి. ఏమైనదో ఎవరికి తెలియదు. ప్రతీచి కనులు తెరచుసరికి చీకటి పడుచున్నది. చెట్లపై పక్షుల కిలకిల రావములు సాయం సంధ్యను తెలుపుచున్నవి. ఋత ఇంకనూ కనులు మూసుకొని ఉన్నది. గిరిశర్మ కనిపించలేదు. కొంత తడవు వేచి తన కుటీరమునకు పోయి ఉండవచ్చును. ప్రతీచి ఋతను భుజము పట్టుకొని కుదిలించి మెలకువ తెచ్చినది. ప్రతీచి అడుగుతున్నది, నీకేమైనది? ఋత చెప్తున్నది, నీవు చెప్పిన దృశ్యము నాకును కనిపించినది. అప్పుడు ప్రతీచి అంటున్నది, వేణుగానము వినిపించినదా? అప్పుడు ఋత అంటున్నది, ఏమియు జ్ఞప్తి లేదు. వినిపించినట్లు లీలగా గోచరించుచున్నది. అనగా ప్రతీచి అంటున్నది, కుతూహలమున నీవును కనులు మూసికొంటివా? అనగా ఋత అంటున్నది, నాకట్టి కుతూహలములేవియు లేవు. కన్నులు అవే నాకు తెలియక మూతలు పడినవి. ఆహా, ఇప్పుడు జ్ఞప్తికి వచ్చినది. ఏ ఆకృతి లేని నిర్మల ఆకాశమున ఒక విస్పష్ట వంశీనాదము నిర్విరామమై నా చైతన్యమును బుజ్జగించినది. ఏమి సుఖము! 1000 కామతృష్ణలు ఈ అనుభూతి ముందు దిగదుడుపు. మొదలు ఈ అనుభూతికి అర్థమేమి? పిలువని పేరంటముగా ఇంత సుఖానుభూతి నాకు కలుగనేలా అన్నదండి ఋత. ఋత అన్న ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 14వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.